నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీని తీసుకువస్తాము అని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మంలోని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ ఐజేయు రాష్ట్ర తృతీయ మహాసభలకు పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్రను పోషించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పడికట్టు పదాలతో సమస్యలు తీరుస్తామంటూ హామీలు ఇచ్చారే గానీ ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన రావడానికి జర్నలిస్టులు కృషి చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలకు సంబంధించి కోర్టులో కేసు వల్ల ఆగిపోయాయని, ఏడాది క్రితమే ఆ కేసును క్లియర్ అయినా కూడా గత ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని విమర్శించారు. త్వరలోనే స్థలాలను హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారం 10 రోజుల్లోనే దానికి సంబంధించిన జీవో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలో పాలసీని తీసుకొస్తున్నామని అన్నారు. అక్రిడేషన్ల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుందని, మరో 3 మాసాల పాటు గడువు పెంచుతున్నామని, దీనికి సంబంధించిన ఉత్తర్వులు 1 వెలువడనున్నాయని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, TUWJ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, ఉపాధ్యక్షులు కె రామనారాయణ, ఐజేయు ప్రతినిధులు నరేందర్ రెడ్డి, సత్యనారాయణ, ఏనుగు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరి అభిమాన వ్యక్తి ఐజేయు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఐజేయు కార్యవర్గ సభ్యులు పెద్దలున్నారు, వారికి అదేవిధంగా రాష్ట్ర తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు సంఘ వివిధ హోదాల్లో ఉన్న ముఖ్యులు ఉన్నారు. వారందరకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అధ్యక్షులు ఉన్నారు. వారికి జిల్లా తెలంగాణ అధ్యక్ష కార్యవర్గ వారి టీం అందరికీ, వచ్చిన అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ముఖ్య నాయకులు, ఇంకా చాలా మంది ప్రముఖులు కూడా వచ్చారు. వారందరికీ మనస్ఫూర్తిగా సరస్సు వచ్చి వందనాలు. ఈరోజు ప్రయత్నిస్తున్నాను, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గడిచిన 10 సంవత్సరాలు మనం చూసాం ఎలా హరించారో, పత్రికల్లో పోయారో ప్రత్యేకంగా నేను చెప్పనవలసిన అవసరం లేదు. ఆనాటి అప్పుడే ఇంకొక 10 నిమిషాల్లో గతంలో నేను ఏవైతే హామీలు ఇచ్చానో ఆ హామీలు మీకు డెలివరీ చేస్తున్నాను, ఇంకా మీ చేతికి రాలేదా అన్నట్టు చాలా పడికట్టు పదాలతో ఎదుటి వారిని ఆకర్షించే విధంగా, మీడియా వారంటేనే వాళ్ళ ప్రజెంటేషన్ చాలా ప్రాపర్గా ఉంటుంది, వారిని మరిపించే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ కానీ ఆ హావభావాలతో తను చెప్పే మాటలు కానీ ఆ రకంగా ఉండేది. దానికి ఉదాహరణే ఖమ్మం. ఆనాడు టీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఖమ్మంలో పెట్టారు. ఆ ఖమ్మంలో పెట్టినప్పుడు మా రామనారాయణ గారు లాంటి మిత్రులు కొంతమంది, ఏం సార్ అప్పుడేదో మాకేదో చేస్తున్నట్టున్నారు, అందరికీ చేస్తాను అంటే, ఎదంటే మనిషి ఎదురైతే ఆ ప్రజెంటేషన్, ఆ హిప్నాటిజం ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అడిగి అన్నీ కాకపోయినా కొన్ని చేసింది ఆ మహానుభావుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు. ఇంకా చేయాల్సినవి డెఫినెట్ గా ఉన్నాయి. అందులో ఇళ్ల స్థలాలకు సంబంధించిన ప్రధానమైన అంశం హైదరాబాద్ నడిబడిన ఆనాడు కొన్ని కోర్టులో ఉన్న కారణంగా జీవోలు ఇచ్చినా అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఆ కోర్టుకు సంబంధించినవి కూడా గత ప్రభుత్వంలోనే జడ్జిమెంట్ వచ్చినా ఏదో వంక చేసి
కాలయాపన తెచ్చుకున్న తెలంగాణ కోసం పోరాటం చేసిన ఇందాక శేఖరన్న చెప్పినట్లు ఖమ్మంలో ఇచ్చారు కొన్ని. ఎందుకంటే నాకు స్వార్థం ఉంటుంది, ఆ స్వార్థంలో ప్రధానమైంది ఈ జిల్లా వాస్తవుడిని కాబట్టి ముందు ఖమ్మం జిల్లా మిత్రులకి గతంలో జీవో ఇచ్చి ఆగిపోయింది. దాంట్లో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. అటు రెవెన్యూ శాఖలో కూడా మంత్రి నేనే కాబట్టి వచ్చేటప్పుడు కలెక్టర్ గారికి కొత్త కలెక్టర్ గారికి కూడా నేను చెప్పాను, ఆదేశించాను. ముఖ్యులు మీ సమావేశాలు అయిన తర్వాత కలెక్టర్ గారు కలిసి వారు దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఏదైతే మీకు చూపిస్తారు దాన్ని మీరు ఎస్ఆర్కుండా ప్రపోజల్ పంపిస్తే విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లోనే దాన్ని కూడా మీకు జీవో రూపంలో ఇస్తాను. అంతేకాదు మీకు ఈ నెలాఖరుకల్లా అక్రిడేషన్ కార్డ్స్, అదే రకంగా మీ బస్సు పాసులు కూడా టైం అయిపోతుందని చైర్మన్ గారు మిగతా మిత్రులు నాకు చెప్పారు. 3-4 రోజుల క్రితమే మీ ఫైలు 3 months కి ఎక్స్టెన్షన్ చేస్తూ ఆల్రెడీ సంతకం పెట్టాను. కలెక్టర్లకి అవి కూడా ఆదేశాలు ఇవాళ కానీ రేపు కానీ రాబోతున్నాయి. పర్మనెంట్ గా ఇందాక చైర్మన్ గారు చెప్పినట్లు చాలా మిత్రులు వివిధ సంఘాల అడుగుతున్నట్లు అడిగే వాటిలో మీ సంఘాలకు సంబంధించిన కన్సల్టెంట్ టీములన్నింటినీ వీలైనంత తొందరలో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది ఈ ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు. వీటితో పాటు హెల్త్ కార్డ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. గతంలో చైర్మన్ గారికి మిత్రులు నన్ను కలిసినప్పుడు చెప్పారు, వివిధ రాష్ట్రాల్లో ఏదైతే ఉందో ఆ పాలసీని మీరు కనుక ఇవ్వగలిగినట్లయితే డెఫినెట్ గా దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్ లో చర్చించి దానిని కూడా పాత్రికేయ మిత్రులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని కూడా మంత్రి గారు నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా. చివరిగా మీరు కూడా కొంచెంగా కోరికలు లేవు. ఈనాడు ఈ ప్రభుత్వంలో పేదోడు ప్రభుత్వంలో మా అందరికీ తెలియదు కాదు, 100కి 100% మీకు జర్నలిస్టు సంఘాలకి ఈ ప్రభుత్వం అన్ని వేళ అన్ని రకాలుగా అండదండలుగా ఉంటుందని ఈ ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జర్నలిస్టు సంఘాలకి మిత్రులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ పెద్దలు మహానుభావులు అనుభవించులు రామోజీరావు గారు ఈ మధ్యనే మన నుంచి దూరమైన నుంచి కాంట్రాక్ట్ లోకంలోకి వెళ్ళారు. మనస్ఫూర్తిగా మరొకసారి ఈ వేదిక మీద నుంచి వారి కుటుంబానికి ఆ ఇన్స్టిట్యూషన్స్ కి మనస్ఫూర్తిగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన